గూగుల్ డేటా సెంటర్‌కి సంబంధించి ఫైనల్‌గా వైసీపీ వాళ్ళు చెప్పిందే నిజమన్నటువంటిది తేలింది. జగన్ చెప్పిందే నిజమన్నటువంటిది తేలింది. నిన్న ఏదైతే అదానీ కంపెనీల నుంచి ఎస్‌ఈజెడ్ సీఐఐ వేదికగా అదానీ పోర్ట్స్ అండ్ ఎస్‌ఈజెడ్ ఎండీ కరణ్ అదానీ మాట్లాడినటువంటి స్పీచ్‌ని ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఓపెన్‌గా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈనాడు జ్యోతి అది దాచేసినాయి. సాక్షి ఇప్పుడు హైలైట్ చేసుకొచ్చింది. ఏంటయ్యా అంటే అతను ఓపెన్‌గా చెప్పుకొచ్చాడు. ఇవాళ ఆ గూగుల్ డేటా సెంటర్ అనేటటువంటిది మాదే అన్నటువంటి విషయాన్ని. ప్రపంచంలోని అతిపెద్ద హైపర్ డేటా సెంటర్‌ని గూగుల్‌తో కలిసి ఏర్పాటు చేస్తున్నట్టు అదానీ పోర్ట్స్ అండ్ ఎస్‌ఈజెడ్ మేనేజింగ్ డైరెక్టర్ కరణ్ అదానీ ప్రకటించారు. శుక్రవారం విశాఖ సిఐఐ పార్ట్నర్‌షిప్ సమ్మిట్‌లో ఆయన మాట్లాడుతూ వైజాగ్ టెక్ పార్క్‌లో ఇద్దరం కలిసి $15 బిలియన్ పెట్టుబడి పెడుతున్నట్టు స్పష్టం చేశారు. తద్వారా విశాఖ పార్ట్నర్‌షిప్ సమ్మిట్ వేదికగా సీఎం చంద్రబాబు క్రెడిట్ చోరీ మరోమారు బట్టబయలైంది. అదానీ గ్రూప్ పేరును రాస్తూ గూగుల్ డేటా సెంటర్ను తామే తెచ్చామంటూ ప్రచారం చేసుకుంటున్న చంద్రబాబు సర్కార్ క్రెడిట్ చోరీ మరోమారు చర్చకు వచ్చింది. విశాఖలో అతిపెద్ద హైపర్ డేటా సెంటర్ని గూగుల్తో కలిపి అదానీ గ్రూప్ ఏర్పాటు చేస్తున్నట్టు సీఎం చంద్రబాబు ఎదుటే కరణ్ అదానీ ప్రకటించిన కొద్ది రోజులుగా ప్రభుత్వ పెద్దలు చేస్తున్న దుష్ప్రచారం తిప్పికొట్టినట్టయింది. ఇది అన్ని చోట్ల ఏర్పాటు చేస్తున్న డేటా సెంటర్ కాదని, ఇది ఇండియా డిజిటల్ చరిత్రను తిరగరాస్తుందని కరణ్ అదానీ తెలిపారు. ఈ డేటా సెంటర్ పూర్తిగా గ్రీన్ ఎనర్జీ ఆధారంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. వైఎస్ఆర్సీ ప్రభుత్వానికి క్రెడిట్ దక్కుతుందనే సంకుచిత బుద్ధితోనే సీఎం చంద్రబాబు గూగుల్తో ఒప్పందం సమయంలో అదానీ పేరెత్తలేదంటూ మాజీ సీఎం వై జగన్మోహన్ రెడ్డి విమర్శించిన సంగతి తెలిస్తే ఇప్పుడు అదే విషయాన్ని కరణ్ అదానీ చంద్రబాబు ఎదురుగానే కుండబద్దలు కొట్టి మరీ చెప్పారు. కరణ్ అదానీ గూగుల్ కలిసి డేటా సెంటర్ని ఏర్పాటు చేస్తున్నామంటూ ప్రకటించిన వెంటనే సీఎంతో పాటు వేదికపైన ఉన్న టీడీపీ మంత్రుల ముఖాలు ఒక్కసారిగా మాడిపోయి ఉత్తరాంధ్ర దిశ మార్చాలని లక్ష్యంతో విశాఖను అంతర్జాతీయ టెక్నాలజీ హబ్గా తీర్చిదిద్దేందుకు కోవిడ్ విపత్కర పరిస్థితులు 2020 నవంబర్లో 300 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటుకు అదానితో ఒప్పందం చేసుకోవడంతో పాటు డేటా సెంటర్ని డేటా తీసుకురావడం కోసం సింగపూర్ నుంచి 3,900 కిలోమీటర్ల పొడవున సబ్సీలో కేబుల్ వేసే ప్రాజెక్టు వై జగన్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇందుకోసం 2021 మార్చి 9 సింగపూర్ ప్రభుత్వానికి లేఖ రాసింది. దేశంలోని డేటా సెంటర్ ఏర్పాటు బాధ్యతను గూగుల్ అనుబంధ సంస్థ రైడాన్ ఇన్ఫోటెక్ అదానికి అప్పగించింది. గూగుల్తో అనుబంధం ఉన్న అదానీ సంస్థ విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటు చేసింది 2023 మే 3న అప్పటి సీఎం వై జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఇప్పుడు దాని కొనసాగింపులో భాగంగా అదానీతో కలిసి గూగుల్ 300 నుంచి 1000 మెగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్ విస్తరిస్తోంది. ఇదే విషయాన్ని ఇప్పుడు కరణ్ అదానీ సిఐఐ వేదికగా చెప్పినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసిన పత్రికా ప్రకటనలో సైతం ఆ విషయాన్ని దాచిపెట్టడం ద్వారా చంద్రబాబు క్రెడిట్ చోరీ మరోమారు అంతర్జాతీయ సమాజానికి తెలిసింది. చంద్రబాబు సర్కార్ తీర్పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయన్నది హైలైట్ చేశారు.